వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలి ఆకాంక్షించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. నిర్మల్ జిల్లా ముధోల్లో కరోనా ప్రభావం తగ్గలేదు. నిబంధనలు పాటించి పండుగలు జరుపుకోవాలని సూచించిన డీఎస్పీ నర్సింగ్రావు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలకు నీట మునిగిన చేతికొచ్చిన పంట. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరిన బీజేపీ నేతలు. గండేడ్ మండలం గాదిరియాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం. హాజరైన స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. రైతు బజార్ తరలింపును నిరసిస్తూ సెల్ టవర్ ఎక్కిన రైతులు. రైతు బజార్ను వెంటనే తెరవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్లో సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఆయన తెలియజేశారు. అలాంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా మహిళలు తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సత్తయ్య బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మ అందరూ ఒక లైన్లో రండి అమ్మా, కొంచెం ఒక లైన్లో ఉండండి. ఇక నిర్మల్ జిల్లా ముధోల్లో కరోనా ప్రభావం తగ్గని నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని డీఎస్పీ నర్సింగ్రావు సూచించారు. ముధోల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ కరోనా నియమాలు పాటిస్తూ అల్లర్లకు తావివ్వకుండా అందరూ శాంతియుతంగా పండుగలు నిర్వహించుకోవాలని తెలియజేశారు. అధిక సంఖ్యలో ప్రజలు గుమ్మిగూడకుండా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. శాంతికి ఐకమత్యానికి మారుపేరైన ముధోల్ను అందరూ ఆదర్శంగా తీసుకునేలా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముధోల్ సిఐ అజయ్ బాబు, ఎస్ఐ అశోక్, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులకు విలేకరులందరికీ నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ఒక భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నందుకు మన ఆచారాన్ని సాంప్రదాయాలను భవిష్యత్ తరానికి మరియు మేమంటూ ఒకటి అని చూపిస్తున్నందుకు చాలా సంతోషం. ఇక ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఇక ముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాం. గణేష్ అయితే ఏ విధంగా పీస్ఫుల్ అయ్యి ముధోల్ గ్రామం ఆదర్శంగా ఉందో అదేవిధంగా ఈ ఆదర్శాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ఎందుకంటే డిఎస్పీ గారు అయితే బైన్సా కానీ కుబీర్ కుంటాల బైన్సాగూరు మండలం ఎక్కడ మండలంకి వెళ్ళినా కూడా ముధోల్లో ఎగ్జాంపుల్గా చూపించాను. ముధోల్లో 2:30 వరకు కంప్లీట్ అయింది, పీస్ఫుల్గా చేసిండు, పోలీస్ కోఆపరేట్ చేసిండు. అదే సాంప్రదాయాన్ని మీ గ్రామం తరఫున చూపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇక్కడ పనిచేస్తాం వెళ్ళిపోతుంది. ఫలానా ముధోలు లంగలు, ఫలానా ముధోలు చెప్పిన తీరలు అని మేము ఒకసారి పేరు మంచి ఆఫీసర్లు కూడా ఇక్కడికి ఇవ్వరు రాదు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎట్లుండాలి? విలేజ్ కోఆపరేట్ కూడా ఉండాలి. మేమేంది సర్వెంట్లం, మేము ప్రభుత్వ ఉద్యోగులం, మీకు సర్వీస్ చేయడానికి వచ్చినాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నీట మునిగింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన బీజేపీ నాయకులు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకుండా అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు మరియు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బీమా చేయలేదు ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ఉంటుంది సార్. ఇలా 28,000 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి. అంటే గవర్నమెంట్ ఏమో మీరు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇవ్వకుండా ఇన్సూరెన్స్ చేయిస్తే బాగుంటుండే. ఇన్సూరెన్స్ ఎక్కడ చేయించలేదు, జిల్లా మొత్తంలో చేయించలేదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇన్సూరెన్స్ చేయించలేదు. అది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ అది పొరపాటుగా మేము భావిస్తున్నాం. రైతులు ఈరోజు రాజకీయంగా కొట్లాడితే రైతులు బలైపోతారు. రాజకీయంగా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ విభేదాలకు వెళ్ళి సెంటర్ వాళ్ళు చెప్తే మేము చేయమని చెప్పి వీళ్ళు ఆ బీమా పథకాన్ని అమలు చేయకుండా ఇలా నష్టపరిహారం కూడా ఇవ్వకపోతే రైతు రోడ్డు మీద పడే పరిస్థితి. ఎందుకంటే చాలామంది ఇప్పటికే ఈ పండుగ జరుపుకోలేని పరిస్థితి. పండుగ వాతావరణం రోడ్ల మీద షాపుల వల్ల రైతు కుటుంబాలు వచ్చి ఒక బట్ట కొనుక్కొని ఒక పండుగ చేసుకునే పరిస్థితులు లేదు. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం గాంధీరియాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. స్థానిక సర్పంచ్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవి రాజ్కుమార్ రెడ్డి, జెడ్పీడీసీ మాచారం శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, పీఎస్సీఎస్ డైరెక్టర్స్ కోఆప్షన్ మెంబర్ సలీం, ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు గిరిధర్ రెడ్డి, గిరిమూని లక్ష్మీనారాయణ, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఇక ఖమ్మం నగరంలో రైతు బజార్ తరలింపును నిరసిస్తూ ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ ముందు కూరగాయల రైతులు సెల్ టవర్ ఎక్కారు. వెంటనే రైతు బజార్ను తెరవాలని డిమాండ్ చేశారు. 3 రైతులు, ఒక మహిళ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. పురుగుల మందుతో సెల్ టవర్ కింద రైతులు నిరసనకు దిగారు. ప్రాణాలు అర్పించైనా రైతు బజార్ కాపాడుకుంటామని రైతులు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలో ఉన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మక్తల్ ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ నాయకులు మక్తల్ మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మక్తల్ మండల పరిధిలో ఉన్న పత్తి, ఆముదం, వరి పంట పొలాలు పూర్తిగా నేలమట్టమయ్యాయన్నారు. ప్రభుత్వ అధికారులు సర్వే చేయించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 25,000 రూపాయలు చెల్లించి ఆ రైతుకు న్యాయం చేయాలని కోరారు. అందుకోసమే కొత్త వంగడాలు ఆ రోజు సృష్టించడం జరిగింది. ఆయా ప్రాంతాలకు అనుగుణమైనటువంటి వంగడాలు మనం వేసుకున్నటువంటి పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ జిల్లా కలెక్టర్లు ఆఫీసర్లు కానీ ఇక ప్రచారం చేశారు, ఇదే వేయండి ఇదే వేయండి అని. వారికి గౌరవం ఇచ్చి అందరం కూడా అదే రకంగా ఆ రకంగా వేసారు. మరి ఇలా పరిస్థితి ఏంటి? ఎకరాకి 20 నుంచి 30,000 ఖర్చు అయితే 25 సంచులు కూడా పండేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు 13-12,000 ఖర్చు అయితే ఇలా 27-28,000 ఖర్చు అయింది. 3 సార్లకు తక్కువ వరికి మందు కొట్టిన రైతు ఎవరైనా ఉంటే చేయొద్దండి. 104 ఎకరాలు నాటు పెట్టినా నేను. 104 ఎకరాలకు కూడా 3 సార్లు నేను మందు కొట్టినా, అయినా ఇంకా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. కంట్రోల్ కాకపోగా పడ్డ వర్షాలకు అడ్డం పడేటువంటి పరిస్థితి ఉంది. అదే మనం అనుకూలమైనటువంటి మన ప్రాంతానికి అనుగుణమైనటువంటి వంగడాలు మనం వేసుకోగలిగితే కొంత నష్టాన్ని నివారించుకునే పరిస్థితి ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు వినాలా, అధికారుల యొక్క ప్రచారాన్ని కూడా నమ్మినాం. మంచి రేట్ వస్తుంది సన్న రకాలకు అనుకున్నాం. కానీ ఇలా పంట చేతికి 30-40% వస్తుందా, లేదు మళ్ళీ వర్షాలు పోతే అది కూడా రాకుండా పోతుందా అనే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వరి పండించేటటువంటి రైతులను దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. ఏ 30,000 అయితే ఖర్చు అయినాయో సన్న రకాల మీద తక్షణమే మీరు ఇచ్చే రేటుని అనౌన్స్ చేయండి. ముఖ్యమంత్రి గారు మీరు పండించమన్నారు, పండించినాం. ఈరోజు తక్కువ ఉండే పంటకు నష్టపరిహారం ఎట్లిస్తారు, ఆ మాత్రమైన పంటకు సన్న రకానికి ధర ఎంత ఇస్తారు, దయచేసి అనౌన్స్ చేయండి, తక్షణమే అనౌన్స్ చేయండి. ఉన్న పంటను ఎట్లా వాళ్ళగా కాపాడుకుంటాం అనే కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. అదే రకంగా దీనికి అయ్యే నష్టాన్ని ఎట్లా భర్తీ చేస్తారు అనే దాన్ని కూడా మీరు దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఇంకోటి ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ ఇంకో మాట చెప్పారు, మెట్ట ప్రాంతం మొత్తంలో 70% పత్తి ఏమన్నారు,
తూచా తప్పకుండా ముఖ్యమంత్రి, కలెక్టర్లు, అధికారులు చెప్పినటువంటి వ్యవసాయ అధికారులు చెప్పినటువంటి దాన్ని ఆచరించి చూపించారు, ఆచరించి పత్తేసారు. కానీ ఏమైంది? అలా 5 సార్లు కలుపు తీయాల్సి వచ్చింది, ఇంకా కలపట్లే ఉంది. పడ్డ వర్షానికి చీడపీడలు తగ్గడంతో ఎకరాకు 1500 చొప్పున 5 సార్లు పిచికారీ చేసినా పంట పండలేదు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో పూర్తిగా పోయింది. పై ప్రాంతం అప్పర్ ప్లాట్ ఎక్కడైనా ఉంటే అక్కడ 25-30% పత్తి చేతికి వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటి నుంచి వర్షాలు పడకపోతే లేదు, మళ్ళీ వర్షాలు పడితే ఆ 20-30% పత్తిని కూడా ఆరవేసుకోవడానికి రాదు, దానికి రంగు మారితే రేట్ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి పత్తి రైతులు కూడా ఆదుకోమని కోరుతా ఉన్నా. ఇంకోటి, ఆమ్దాలి ప్రాంతంలో ఎక్కువగా పండిస్తాం, ఖర్చు తక్కువతో. మెట్ట ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ జిల్లా మొత్తం పండేది ఎక్కువ ఆమ్దాల పంట మొత్తము దేశంలోనే నంబర్ 1గా పడుతుండే. తగ్గించుకోమన్నారు ముఖ్యమంత్రి గారు, తగ్గించుకోమన్నాం. ఫలితం ఏంటి చూస్తా ఉన్నాం, మొత్తం బూజు వచ్చింది. ఆముదం పంట ఎకరాకు 10 గింజలు కూడా చేతికి రాకుండా పూర్తిగా బూజు పట్టిపోయింది. ఇక మిరప, ఉల్లి అయితే ఎక్కడికక్కడ వర్షాలకు నాని మురుగొచ్చి మురిగిపోయింది, అక్కడే నారు మురిగిపోయింది, ఉల్లిగడ్డ కూడా లోపలే మురిగిపోయింది, మిరపకాయలు కూడా మురిగిపోయిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఇల్లు చూస్తున్నాం, గ్రామాల్లో పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఎక్కడికక్కడ కొన్ని పడిపోయినాయి, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరి వీటన్నింటినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా. అదే రకంగా గతంలో ఎంతో ఆర్భాటంగా, ఎంతో ప్రేమతో ముఖ్యమంత్రి గారు గురువగొల్లను ఆదుకునేది ఈ ప్రభుత్వం అని నిరూపించేటువంటి విధంగా ఎక్కడెక్కడి నుంచో గొర్రెలు తీసుకొచ్చారు. సరే, దాంట్లో జరిగిన అక్రమాలు జరిగినాయి, సక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి. దానికి ముఖ్యమంత్రి గారి బాధ్యత మనం చేయలేం. కింది స్థాయిలో జరిగే వాటి అన్నిటి కూడా ముఖ్యమంత్రి బాధ్యత చేయలేము. మంచి పని చేసేదానికి కొన్ని తప్పులు జరుగుతాయి. మరి ఇవాళ మీరు పంపించేటువంటి వాటి అందుకోసమే కొత్త వంగడాలు ఆ రోజు సృష్టించడం జరిగింది. ఆయా ప్రాంతాలకు అనుగుణమైనటువంటి వంగడాలు మనం వేసుకున్నటువంటి పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా కలెక్టర్లు, ఆఫీసర్లు కానీ ఇక ప్రచారం చేశారు, ఇదే వేయండి ఇదే వేయండి అని. వారికి గౌరవం ఇచ్చి అందరం కూడా అదే రకంగా ఆ రకంగా ఇచ్చారు. మరి ఇలా పరిస్థితి ఏంటి? ఎకరాకి 20 నుంచి 30 వేలు ఖర్చు అయితే 25 సంచులు కూడా పండేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు 13-12 వేలు ఖర్చు అయితే ఇవాళ 27-28 వేలు ఖర్చు అయింది. 3 సార్లకు తక్కువ వరికి మందు కొట్టిన రైతు ఎవరైనా ఉంటే చేయొద్దండి. 104 ఎకరాలు నాటు పెట్టా నేను. 104 ఎకరాలకు కూడా 3 సార్లు నేను మందు కొట్టా, అయినా ఇంకా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. కంట్రోల్ కాకపోగా పడ్డ వర్షాలకు అడ్డం పడేటువంటి పరిస్థితి ఉంది. అదే మనం అనుకూలమైనటువంటి, మన ప్రాంతానికి అనుగుణమైనటువంటి వంగడాలు మనం వేసుకోగలిగితే కొంత నష్టాన్ని నివారించుకునే పరిస్థితి ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు వినాలా, అధికారుల యొక్క ప్రచారాన్ని కూడా నమ్మినాం. మంచి రేట్ వస్తుంది సన్న రకాలకు అనుకున్నాం. కానీ ఇలా పంట చేతికి 30-40% వస్తుందా, లేదు మళ్ళీ వర్షాలు పోతే అది కూడా రాకుండా పోతుందా అనే ఆందోళన చెందుతున్నట్టు పరిస్థితి. కాబట్టి వరి పండించేటటువంటి రైతులను దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. ఏ 30 వేలు అయితే ఖర్చు అయినాయో సన్న రకాల మీద తక్షణమే మీరు ఇచ్చే రేటుని అనౌన్స్ చేయండి. ముఖ్యమంత్రి గారు మీరు పండించమన్నారు, పండించినాం. ఈరోజు తక్కువ అంటే పంటకు నష్టపరిహారం ఎట్లిస్తారు, ఆ మాత్రమైన పంటకు సన్న రకానికి ధర ఎంత ఇస్తారు, దయచేసి అనౌన్స్ చేయండి, తక్షణమే అనౌన్స్ చేయండి. ఉన్న పంటను ఎట్లా వాళ్ళకి కాపాడుకుంటాం అని కూడా మీకు మనవి చేస్తాం. అదే రకంగా దీనికి అయ్యే నష్టాన్ని ఎట్లా భర్తీ చేస్తారు అనే దాన్ని కూడా మీరు దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఇంకోటి, ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ ఇంకో మాట చెప్పారు, మెట్ట ప్రాంతం మొత్తంలో 70% పత్తి ఏమన్నారు. మహబూబ్నగర్ జిల్లా గన్నేడ్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. పరిగి నియోజకవర్గం పరిధిలోని గాదిర్యాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ప్రస్తుత స్థానిక సర్పంచ్ వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గ్రామ వార్డు సభ్యులు వారి అభిమానులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే టీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని గ్రామాన్ని అభివృద్ధి చేయమని కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవి రాజ్కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ మాచారం శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, పీఎస్సీఎస్ డైరెక్టర్స్ కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కోసం వారు వీరు అనకుండా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే, నా బలమైన కొన్ని ఈ గ్రామానికి చేయవలసిన పనులు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఉండగా ఆ పనులన్నీ కూడా నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాతపూర్వకంగా మళ్ళీ మీకు ముందు సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నిటికంటే మాకు
ఈ పుట్టపాటు నుంచి పోయే రోడ్డు ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు నుంచి మాకు చక్కగా రోడ్ ఆడ నుంచి అదన్నీ కూడా దాదాపు ఒక 4-5 గ్రామాల కనెక్టివిటీ రోడ్ అది దాని నుంచి గాదిరాల వరకు వచ్చి ఇక్కడ నుంచి ఈ బీటీ రోడ్డు R&B రోడ్డు కలుస్తున్నది. ఈ మధ్యన దాదాపు అంటే ఒక 2-2.5 కిలోమీటర్లు ఆ రోడ్డు గతంలో కూడా లేకుండా మన పాటికాలువ ఉంటే దాన్ని కొద్దిగా వెడల్పు చేసి రోడ్డు చేయడం జరిగింది. దానికి కొద్దిగా మెటలో బీటీ స్థాయి వరకు మీరు తీసుకొస్తారని ఆలోచన చేస్తున్నా. ఒక మా గ్రామానికి సౌకర్యం కాదు, మరి కులచెల్ల మండలం ఉన్న ఒక 4-5 గ్రామాలకు కనెక్టివిటీ రోడ్ అది. మరి అక్కడి నుంచి కూడా ఇక్కడ మామనార్ పోయే రోడ్ కూడా కలుస్తుంది. దాదాపు అక్కడ గ్రామాల కుసుమసముద్రం, అనంతసాగర్, ఇప్పపల్లి, రాంపురం గ్రామాలను చూస్తే మామనార్ పోయేటాలకు దాదాపు ఒక 7 కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా మా గ్రామం లోపల పాఠశాల అనేది ఊరి నడి మధ్యన ఉన్నది. దానిలో నుంచి ఒక రహదారి పోతున్నది. ఆ రహదారికి కంప్లీట్ పూసేయాలంటే దాని స్కూల్ కాంపౌండ్ వాళ్ళంటే పక్క నుంచి ఒక 20 ఫీట్ల జాగా ఇది రోడ్ ఇస్తాము. రోడ్ ఇస్తే కాంపౌండ్ వాళ్ళు చేస్తే దానికి స్కూల్కు రక్షణ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అది ఓపెన్ ఉన్నందుకు అశ్లీలమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. రాత్రిపూట తాగుతున్నారు, గ్లాసులు వేస్తున్నారు, ఇది చేస్తున్నారు. దాన్ని రాత్రిపూట ఎవరు కూడా మేము అనికట్టలేము. పిల్లలకు ముఖ్యంగా ఆట ఆడాలంటే క్రీడా మైదానం కూడా లేదు కనుక కాంపౌండ్ వాళ్ళు వస్తే రోడ్ అవతల సైడ్ ఇవతల సైడ్ బాట మొత్తం కూడా కలిసి కనీసం ఒక మినిమం ఒక దాదాపు 500-600 గదాల వైశాల్యమైనటువంటి గ్రౌండ్ వెళ్తుందని ఈ సందర్భం ప్రత్యేకంగా ఇది ఖచ్చితంగా మీరు తొందరపటే ఆ పని చేపట్టాలని మేము కోరుచున్నాం. ఈ పనులు కూడా మాకు చేస్తారని ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం భగవాన్ నాయక్ తండా, అకినపురం తండా గ్రామాలకు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు సర్పంచ్ గూగులోత్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను సర్పంచ్ ప్రసాద్, కార్యదర్శి భద్రం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో సమస్యలతో కూడిన తమ గ్రామాన్ని క్రమక్రమంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. గ్రామాభివృద్ధికి పాలకవర్గం, గ్రామ కార్యదర్శి ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. काय दरारच मिळापासून काय दरावण काय टेम फर्स्ट दिसा दिसा मॅडम जी आहे ना ఇప్పుడు ఓన్లీ మనసు ఇది కాదు. ఏనుకూరు మండలం భగవాన్ నాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులని డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రతివనాలు, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా గ్రావిల్ తోలటం, గుర్తున్న కాడ గ్రావిల్ తోలటం, అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న ట్రాక్టరు కొనుగోలు చేయటం, ప్రతిరోజు యాప్టేషన్ పరంగా ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో ప్రతి ఊళ్ళలో కూడా చెత్త తీసి డంపింగ్ యార్డ్కి తరలించడం, డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య లేకుండా ప్రతి క్షణం, ఎందుకంటే నైట్ పగలు కూడా దాంతోనే పోరాడుతూనే ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడ తక్షణమే చేపడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులని గ్రామ ఆదర్శంగా తీర్చిదిద్దాలని కార్యదర్శి గారు, పాలకవర్గ సభ్యులు, మన ఉప సర్పంచ్ గారు, మరి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కళ్ళ సహకారంతో, సంకల్పంతో మా గ్రామాన్ని అభివృద్ధిని ఎంతో సంకల్పంతో ప్రభుత్వం చేపడుతున్న పనులని అన్ని పనులని నెరవేర్చాలని, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని మరి ప్రభుత్వం చేపడుతున్న సంకల్పం అన్ని పనులని కార్యదర్శి గారు, పాలకవర్గం, ఉప సర్పంచులు, గ్రామ ప్రజలు అన్ని పనులు తీర్చిదిద్ది ఎంతో ముందుకు వెళ్ళాలని, ఇంకా పనులు వచ్చినా ఇంకా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు ఉండి
ఇంకా ముందుకు చేయాలని కోరుకుంటున్నాను. బుక్యాభద్రమ్మ పంచాయతీ కార్యదర్శిని భగవాన్ నాయకి తండ ఏనుకూరు మండలం. హరితహారం 6వ విడత కార్యక్రమంలో జూన్ 2న స్టార్ట్ అయింది. అప్పుడు హరితహార కార్యక్రమంలో మాకు నర్సరీ మొక్కల పెంపకం జరిగింది. మొక్కల పెంపకంలో మేము 18,000 మాకు ఇచ్చారు టార్గెట్. 18,000లో కంప్లీట్ చేసాం. హరితహారంలో రెవెన్యూ ప్లాంటేషను, రోడ్డు సైడ్ కానీ ఇటు పొలాలకు వెళ్ళి కానీ కమ్యూనిటీ ప్లాంటేషను, బండు ప్లాంటేషను, రైతులకి బండు ప్లాంటేషన్ అంటే టేకు మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇంటింటికి 10 మొక్కలు ఇచ్చాము పెంచుకోవటానికి. హోమ్ స్టే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అన్నీ త్వరగా పూర్తి చేస్తున్నాం. ఇంకా ఇవ్వబోయే పనులు కూడా త్వరగా పూర్తి చేస్తాము. ఈ జిల్లాలోనే మాది ఫస్ట్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని. ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన స్థాయి సంఘం సమావేశంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తలమడుగు మండల సమస్యలపై నిలదీశారు. వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సీఈఓ కిషన్, ఆయా మండలాల జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి మీరేంటారు పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు విలేజ్ పరిషత్ పిఎంజేసీ స్కీమ్లో 2 ఎకరాల డ్రైనేజ్ కడుతున్నారు. ఎంత గమ్మత్. పిఆర్ వాళ్ళు వేసే రోడ్ సార్ విలేజ్ పరిషత్లో చూస్తే మీరు ఉమ్మడం కానీ విఆర్డీ కానీ చూస్తే ఎంత గమ్మత్. 2 ఎకరాల డ్రైనేజ్ కట్టి సీసీ వేస్తే అసలు నిజంగా ఆనందం అనిపిస్తుంది. మీరు నేను సార్ మీరు పెద్ద డిపార్ట్మెంటు, మీరు ప్రతిసారి మాకు ప్రొవిజన్ లేకుండా ఎవడు కట్టాలి? వాడు రావాలి బీద వాళ్ళ నీళ్ళు చూసావాలి మేము అడుగుతాం. మరి మీ వ్యవస్థ మీకుంటే ఈ స్టాండింగ్ కంపెనీకు మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. ప్రతిసారి చెప్తున్నాం అట్టగా సురేష్ సార్ మీ ఎస్సీ గారు వినండి, ఒకసారి వినండి, మీ ఎస్సీ గారు వినండి. మీ ఎస్సీ గారు మాకు జాబ్ ఇస్తాడు. నెక్స్ట్ మీటింగ్ ఎస్సీ గారు రమ్మండి. మీరు ఒక రెస్పెక్టెడ్ మాకు లోకల్ వ్యక్తిగా మేము మాకు మీ ఎస్సీ జాబ్ అడుగుతాం. మీ ఎస్సీ ఏం చేయాలని అనుకుంటాడు? దయచేసి మీరు పర్సనల్గా తీసుకోకండి. మరి మేము అడిగే పాయింట్ ఒక మీరు గ్రామీణ ప్రాంత వ్యక్తిగా ఇల్లు ఉంటే అన్నాం క్లియర్ ఇళ్ళలో అవుతున్న నీళ్ళంటే సార్ మీరు ఒక ఈగా నేను చెప్పిన వాస్తవం మరి దానికి మీరు ఏమంటారు? గ్రామ పంచాయతీ ఏం కడతారు సార్? వాడు గ్రామ పంచాయతీ 1 మీటర్ డ్రైన్ కడతారు. వీళ్ళు ఇంత పెద్ద డ్రైన్ కట్టాలా, 9 ఇంచులు వేయాలా? మరి ఇంత పెద్ద వ్యవస్థ వాటర్ అవుతుంది. ఆ ప్రెషర్ గ్రామ పంచాయతీ కడితే గాలిపోతుంది. బన్సీలాల్పేట్ డివిజన్ సీసీ నగర్ ఫేజ్ 3, ఫేజ్ 4లో గల స్వామి వివేకానంద సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సుంకపాప సూర్యనారాయణ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని రవీందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి మహేష్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అమ్మవారిని దగ్గర 15 ఆనందంగా ఉంది. అమ్మవారి ఉత్సవం 9 days ఘనంగా జరిపిస్తున్నారు. వినయ్ సురేష్ కొడుకు మన వినయ్ 10 years దాదాపు బాగానే సపోర్ట్ చేస్తామని అందరికీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన బన్సీలాల్పేట్ డివిజన్లో ఇక్కడ అమ్మవారి శరన్నవరాత్రులు 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. అందరూ మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ ఆనందంగా అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ మన టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇక్కడ ఆనందం పొందుతూ అందరినీ ఆనందపరుస్తూ
ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతూ అందరూ కూడా ఉన్నారు. అందరూ బస్తీవాసులు అందరూ కూడా మహిళలు గిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి విచ్చేసిన అందరి నాయకులకు మా యొక్క కృతజ్ఞతలు మరియు జై బోలో దుర్గామాతకి అన్న రవీంద్ర అన్న స్కైలాబ్ అన్న ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విచ్చేసి అట్లాగే మన సోదరులందరూ కూడా ఇక్కడ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ అందరూ ఆనందంగా ఉంటున్నారని అట్లాగే ధనమన్న గారు కూడా అట్లాగే మహేష్ అన్న గారు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాలు మంచిగా ఆనందంగా చేస్తూ మరి ఆశీస్సులు పొందుతూ అందరూ కూడా ఆనందంగా ఉన్నారని మా యొక్క మనవి. ఇంకోటి ఏంటంటే అమ్మవారి ఆశీస్సులతోని ఇంకా మన వాళ్ళు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలి ఆకాంక్షించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. నిర్మల్ జిల్లా ముధోల్లో కరోనా ప్రభావం తగ్గలేదు నిబంధనలు పాటించి పండుగలు జరుపుకోవాలని సూచించిన డీఎస్పీ నర్సింగ్రావు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలకు నీట మునిగిన చేతికొచ్చిన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరిన బీజేపీ నేతలు. గండేడ్ మండలం గాదిర్యాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం హాజరైన స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. రైతు బజార్ తరలింపును నిరసిస్తూ సెల్ టవర్ ఎక్కిన రైతులు రైతు బజార్ను వెంటనే తెరవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.